అందరు కలిసి ఇక్కడికి రావాలి, పటానికి పూలమాల వేయాలి. ప్లీజ్ సార్. సార్ మీరు ఇక్కడికి వస్తే పటానికి పూలమాల వేసి కొంచెం పూలు అందరు రావాలి. పూలు చదివండి. పేర్లు తీసుకున్న వాళ్ళు దయచేసి పైకి రావాలండి. బాకీ దగ్గర ఉన్న వాళ్ళు దయచేసి లోపలికి రావాలి. ఒకసారి గట్టిగా క్లాస్ అండి ప్లీజ్. దయచేసి సార్ మరి మన చేయగలిగిన కూర్చోండి. సార్ గారి ఈ మైక్ ఇవ్వబోతున్నాను. దయచేసి సార్ సార్ తీసుకుని సార్ ప్రపంచ ఫోటోగ్రాఫర్స్ సందర్భంగా వచ్చిన ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ అందరికీ నా ధన్యవాదాలు. మనం అందరం ఐకమత్యంగా ఉండి మంచిగా ఫోటోగ్రఫీ తీసుకొని ఒకకుండా పోటీ పడకుండా మంచిగా ప్రోగ్రామ్ తీసుకొని మంచిగా సంపాదించుకొని మంచిగా ఉండాలని నాకు ఇంతతో ముగిస్తున్నాను. హలో, మన దగ్గర అర్చన మేడం గారు ఉన్నారు. ప్లీజ్ సార్ మేడం, మీరు కూడా కొన్ని ఫోటోగ్రఫీ విషయాలు కొన్ని మాట్లాడాలి. ఈ మైక్ మీరు ఉపయోగించుకుంటూ. గుడ్ ఆఫ్టర్నూన్. ఫోటోగ్రఫీ అందరికీ ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్, బట్ ఫర్ ఆల్ ద మెమరీస్ వీ నీడ్ ఫోటోగ్రాఫ్స్. సో అందరికీ కూడా హ్యాపీ ఫోటోగ్రఫీస్ డే. థ్యాంక్ యూ. नेक्स्ट इमरान सारी का माట్లాడాలి. प्लीज सर आप भी थोड़ा बात कीजिए फोटोग्राफी के बारे में. गुड आफ्टरनून स्टेज पर అందరికీ ఈ అసోసియేషన్స్ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ అండ్ మెంబర్స్ అందరికీ ఈ స్పెషల్ డే ఫోటోగ్రాఫర్ డే శుభాకాంక్షలు. యాక్చువల్లీ ఎవ్రీ డిపార్ట్మెంట్లో కూడా ఒక డే కనుక అందరూ సెలబ్రేట్ చేస్తారు. మన హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా డాక్టర్స్ డే, నర్సింగ్ డే, టెక్నీషియన్స్ డే అలా ఉంటుంది. నాకు ఫస్ట్ టైం తెలిసింది ఈ ఫోటోగ్రాఫర్ డే అనేది. సో చాలా హ్యాపీగా ఉంది. ఈ ఫోటోగ్రాఫర్లో ఈ ప్రోగ్రాంలో చాలా ప్రోగ్రామ్స్ చాలా వేరే వేరే డిపార్ట్మెంట్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. సో ఫస్ట్ మనకి ఈ ఎగ్జామినేషన్స్ ఫోటోగ్రాఫిక్ ఎగ్జామినేషన్ రిలేటెడ్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ తర్వాత ఈ అసోసియేషన్స్ వాళ్ళు ఒక మంచి హెల్త్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేశారు. దాంట్లో మేము కూడా ఒక పార్టిసిపేట్ చేసాం. మెడికల్ హాస్పిటల్ తరఫు నుంచి, ఇంకా అర్జున డివిజన్ నుంచి కూడా ఒక పార్టిసిపేట్ చేసాం. ఇంకా అసోసియేషన్ మెంబర్ వాళ్ళకి చాలా థ్యాంక్ఫుల్ చెప్పాలి.
వీళ్ళు హెల్త్ కాన్షియస్ లెవెల్ రిలేటెడ్ చాలా కాన్షియస్గా ఉన్నారు. చెప్పాలంటే నార్మల్గా చాలా ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉంటుంది డైలీ. చాలా క్యాంప్స్ కూడా మేము కూడా కండక్ట్ చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యాంప్ మేము చాలా డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే ఇలా హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్, ఎంప్లాయీ రిలేటెడ్ వాళ్ళ అసోసియేషన్ మెంబర్స్ ఎవరున్నారు, ఇలా వచ్చిన వాళ్ళ బంధువులు ఎవరున్నారు, చాలా ప్రజెంట్ చేసిన వాళ్ళని ఈ ప్రోగ్రామ్ డాక్టర్స్ ఫోటోగ్రాఫర్కి చాలా యూస్ఫుల్ అండ్ సెలబ్రేషన్స్ లాగా ఉంది. సో ఇలా హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్, డెంటల్ క్లినిక్ రిలేటెడ్ చాలా అవేర్నెస్ క్యాంప్గా ఉంది. సో అలాగే నేను డాక్టర్ మొహమ్మద్ ఇమ్రాన్, క్యాంపింగ్ కోఆర్డినేటర్ ఆఫీసర్ ఫ్రమ్ మెడికల్ హాస్పిటల్. మన హాస్పిటల్ తరఫు నుంచి ఈ ప్రోగ్రాంలో బీపీ, షుగర్, ఇంకా ఈసీజీ ఇలా వచ్చిన ఎవరెవరు ఉన్నారు మెంబర్స్, వాళ్ళకి ఏమైనా హెల్త్ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లం ఉందంటే వాళ్ళకి మన హాస్పిటల్ ఇంకా ఈ ప్రోగ్రామ్ రిలేటెడ్ ఈ ప్రోగ్రామ్స్ ఈ అసోసియేషన్ మెంబర్స్కి ఇంకా ప్రజెంట్ చేసిన ప్రతి ఒక్క మనిషికి ఈ సెలబ్రేషన్స్గా శుభాకాంక్షలు జరుగుతూ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. కానీ సార్ మీరు కూడా అలాగే మాట్లాడాలి. మన ఫోటో స్టూడియోకి బాగా ఇక్కడికి చేరువచ్చిన వీడియోగ్రాఫర్లకు, ఫోటోగ్రాఫర్లకు, స్టేజ్ని అలంకరించిన పెద్దలకు, ప్రపంచ ఫోటోగ్రాఫర్స్ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఎంతో ఆశతో, ఆరాటంతో ఒక కొత్త యూనియన్ భారీ ఎక్స్పెక్టేషన్తో ఇక్కడ ఒక ప్రోగ్రామ్ చేయాలనుకున్నారు. సక్సెస్ఫుల్ అవగాహన చూసినప్పుడు మనలో ఉన్న యూనిటీ లేకపోవడం వల్ల కనీసం మన వాళ్ళు మనం దీంట్లో ఈ ప్రపంచ ఫోటోగ్రఫర్ దినోత్సవంలో పాల్గొనకపోవడం కొంచెం బాధాకరంగా కనపడుతుంది. సంఘాలు ఎన్ని ఉన్నా మనము ఫోటోగ్రాఫర్స్ మనకు ఒక గుర్తింపు తెచ్చిన ఈరోజు మన గత చరిత్రను గుర్తించుకోవాలంటే ఒక ఛాయాచిత్రం ద్వారా మన చరిత్రను గుర్తించుకోవడానికి అలాంటి మహానుభావుడి ఫోటోని అనుకోవడం వల్ల ఈరోజు ఆ ఫోటోగ్రాఫర్ మనం గుర్తుపెట్టుకుని ఈరోజు మన చరిత్ర, మన గతాలను తెలుసుకోగలుగుతున్నాం. ముఖ్యంగా జిల్లాని ఇంకా కొంతమంది వచ్చి ఈ యూనియన్ ఎస్టాబ్లిష్ కావడానికి నేను కూడా దాంట్లో ఒక మెంబర్ని అనుకుంటున్నాను. నేను ఇలా ఉంది అంటే యూనియన్ స్టార్ట్ చేయడం బాగానే ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరు వివిధ సమస్యలతో ప్రతి ఒక్కరు వీడియోగ్రాఫర్లు ఉన్నారు, ఫోటోగ్రాఫర్లు ఉన్నారు, వీడియో ఎడిటర్స్ ఉన్నారు. ఎవరికి సంబంధించిన సమస్యలు వాళ్ళకి సమస్యలు ఉన్నాయి. ఒక యూనియన్ టేకప్ చేసేటప్పుడు కనీసం మన వాళ్ళని మనం సహాయ సహకారాలు చేసుకోలేనప్పుడు యూనియన్ ఎందుకు, అలాంటి యూనియన్ మీరు ముందుకు తీసుకొచ్చేటట్టుంటే కొత్తది స్టార్ట్ చేయాలని వ్యక్తులు సలహా ఇవ్వడం జరిగింది. అయితే ఈ యూనియన్ స్టార్ట్ చేశారో బాగానే ఉంది. మనం ఒక యూనియన్ నడుపుతున్నాము అంటే ఈరోజు 10 మందో 20 మందో 50 మంది రావచ్చు. మనం యూనియన్ ద్వారా మన కమిటీ మెంబర్లకు చేయగలిగే ఏం చేస్తున్నాం, వాళ్ళకి ఏ భవిష్యత్ యూనియన్లో మెంబర్షిప్ ఉండడం వల్ల మన అండ ఏంటి, ఇవన్నీ తెలియపరిచి ప్రతి ఒక్కరు మెంబర్లో ఉన్న వాళ్ళకి యూనియన్ ఆదుకునే విధంగా ఏ చిన్న సమస్య వచ్చినా ఆదుకునే విధంగా యూనియన్ ముందుకు వచ్చినప్పుడు ఈ సంవత్సరం 100 మంది వచ్చినప్పుడు నెక్స్ట్ ఇయర్ 200, 300, 400 మంది కూడా జమ కావచ్చు. మనం చేసే పని ఏంటి? ఇంకోటి, మీ యూనియన్ ప్రతినిధి కూడా లేబర్ యాక్ట్ కింద ఉంటారు. లేబర్ యాక్ట్ కింద ఒక మెంబర్షిప్ చేయాలంటే దాంట్లో ఉన్న బెనిఫిట్స్ మామూలు ఉండవు. ఏదైనా యాక్సిడెంట్ జరిగినా, ఏదైనా డెత్ జరిగినా, ఇంకోటి ఏదైనా మనకు జరిగినా, లోన్స్ ఏదైనా ప్రొవైడ్ చేయాలనుకున్నా కూడా యూనియన్ తయారు చేయడానికి చాలా సౌకర్యాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఏదో మనం చేసుకుంటాం అనుకున్నగా యూనియన్కి సహకరిస్తూ యూనియన్ ముందుకు పోయి ఇంకా డెవలప్ అయ్యి యూనియన్ కోసమే పనిచేసే విధంగా విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరు ఈ యూనియన్ ముందుకు నడపాలి. యూనియన్ నాయకులు కంపెనీలో ఉన్న ప్రతి ఒక్కరికి మెంబర్షిప్ వాళ్ళకి మేమున్నామనే భరోసా ఇవ్వగలిగే శక్తికి రావాలని మనస్ఫూర్తిగా ఈ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవంగా నేను అభినందిస్తున్నాను.
ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. శుభాకాంక్షలు. చూడబట్టి అందరూ మంచిగా ఈ చూడడానికి వాళ్ళు ఎవరు కదా అందరూ హ్యాపీగా ఎవరిని వచ్చి కలిసి చేసుకోవచ్చు, హ్యాపీగా చేసుకోవాలి. ఏ ప్రకారం ఎవరికైనా ట్రీట్ అవ్వాలి, మంచిగా చేసుకుని అందరూ సలహాలను పని చేసుకుని ఉంటున్నాం అంతే. మా వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ గారు ఫోటోగ్రఫీ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ అసోసియేషన్ కొత్తగా స్టార్ట్ అయ్యి 9 మెట్లు ఈరోజు వెళ్తున్నాము. అలాగే ప్రతి మెట్టుకి ఎదగాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ వెల్కమ్ మైక్ పెట్టుకో స్వామి. ఇక్కడికి వచ్చిన నెక్స్ట్ గోవింది రాజు గారు ప్లీజ్ రావాలి పైకి. ఒక 2 మాటలు మీకోసమే ఈ ప్రోగ్రాము. దయచేసి పైకి రావాలండి. గోవింది సార్ ప్లీజ్ వెల్కమ్. ఒకరు వచ్చినప్పుడు ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టండి. మీ క్లాస్ వల్ల మాకు బలం వస్తుంది. వచ్చి స్టేజ్ అలంకరించిన పెద్దలకు, ఇచ్చేసిన ప్రతి ఒక్క ఫోటో వీడియోగ్రాఫర్లకు, ఫోటోగ్రఫీ దినోత్సవం భాగంగా ప్రయత్నిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరూ వచ్చినందుకు ఈ ప్రోగ్రామ్కి అందరూ వచ్చినందుకు నమస్కారాలు. నాకు ఏదో వచ్చు మాట్లాడడానికి, నాకు అభివృద్ధి రాదు. ఫోటోస్ గారి గురించి మాట్లాడాలి. కానీ ఈ క్షణంలో ఒకే ఒకరు మాట్లాడాలని నేను ముందుకు వచ్చిన నీవు ఎదగాలని మాత్రం ఆలోచించండి. కానీ ఇట్నే ఇలాగనే ఉంటే మనము ఇంత ఘనంగా ఇలాంటి పరిస్థితులనే ఫోటోగ్రఫీ చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఒక్క మాట ఆలోచించారంటే ఇంత పరిమితులు ఎదిగి మన ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఎంతో గ్రాండ్ చేసుకోవచ్చు. ఎక్కడ రావాలి? థ్యాంక్ యూ. మీరు ఎవరైనా కానీ మాట్లాడాలంటే డైరెక్ట్ స్టేజ్ గురించి మాట్లాడండి. మాట్లాడుతున్నారు వేదిక వచ్చిన ఫోటోగ్రఫీ సీనియర్లకు, మిత్రులకు అందరికీ నా నమస్కారం. ఈరోజు మనం ఒక కొత్తగా ఆర్గనైజేషన్ పెట్టి ఈరోజు ఒక మీటింగ్ దానికి సహకరించిన మా కమిటీ మెంబర్లకు, మా సభ్యులకు, వచ్చిన వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనమంతా ఐక్యతగా ఉండి ఇప్పుడు అరవింద్ చెప్పాడు మనకు ఫోటోగ్రఫీకి రెస్పెక్ట్ లేదు. దానికి కారణం ఎవరంటే ఒకవేళ ఎందుకు చూపిస్తున్నాం మనము 3 వేలు మనం మనమే చూసుకుంటున్నాం. ఎందుకంటే మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఒక యూనియన్ ఎందుకు పెట్టినారు, అసలు యూనియన్ అంటే ఏంటి, మెంబర్షిప్ ఐడి కార్డు ఎందుకు ఇస్తున్నారు, మెంబర్షిప్ ఎందుకు చెప్తున్నారు, ఇన్సూరెన్స్లు ఎందుకు చేస్తున్నారు, ఒక డిగ్నిటీ మెయింటైన్ చేయండి కస్టమర్ల దగ్గర ఎందుకు చెప్తున్నారు అనేది మనం ఫస్ట్ ఆలోచించుకొని ఒక యూనియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పింది విని అది పూజా
పట్ల 5 లక్షల రూపాయలు చేస్తారు. పండుగ పడండి తగిన 6,000 రూపాయలు అసోసియేషన్ కోసమే పడతాం. అది సభ్యులకు చెప్పే చేస్తాం. ఏ పండుగ కానీ ప్రతి విషయం కూడా దయచేసి భోజనం చాలా మంది కూర్చున్న వాళ్ళకి నమస్కారం. ఈ అసిస్టెంట్ అనేది మా న్యూస్ అసిస్టెంట్ అనేది నీతిగా నిజాయితీగా పనిచేయాల్సుకున్నాం చేస్తాం. నిజాయితీ ఒక అడుగు నిజాయితీ మేము ఖచ్చితంగా చేస్తాం. సహకరించిన వాళ్ళకి అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఈరోజు లేట్ అయిపోయింది కాబట్టి భోజనానికి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సన్మానం కార్యక్రమం జిల్లాధికారి పూలమాలతో సత్కరిస్తున్నారు. ప్లీజ్ గట్టిగా క్లాప్స్ అండ్ ప్లీజ్. ఒక మూమెంట్ సార్. రమణారెడ్డి సార్ ప్లీజ్ ఒకసారి గట్టిగా క్లాప్స్ అండి. మన పూలమాలతో షీల్డ్తో సత్కరిస్తున్నారు జిల్లాని సార్. మహేష్ సార్ షీల్డ్తో సత్కరిస్తున్నారు రమణారెడ్డి సార్ గారిని. ఎవరికైనా మనం సత్కరిస్తున్నప్పుడు దయచేసి ప్లీజ్ ఒకసారి గట్టిగా క్లాప్స్ వాళ్ళకి ఆహ్వానించాలండి. థ్యాంక్ యూ. మిత్రులారా, ఇందాక కొంతమంది మిత్రులు వచ్చి ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది మాకేంటి అని క్వశ్చన్స్ చేశారు. ఇంకోటి లీగల్ ప్రాబ్లమ్స్ ఏదైనా పోలీసులు నేను 27 సంవత్సరాల నుంచి జర్నలిజంలో వర్క్ చేస్తున్నాను. నేను రాయలసీమ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు వర్క్ చేస్తున్నాను. నేను మీ ఇప్పుడు యూనియన్కి నేను ఒకటి చెప్తున్నాను. ఏదైనా ఒక సంఘటన జరిగితే ఈ కమిటీలో ఉన్న ప్రతి సభ్యునికి మా అసోసియేషన్ నుంచి ఒక 5,000 రూపాయలు మేము ఇస్తాం ప్రతి సంవత్సరం. ఏదైనా జరిగితే మా దృష్టికి తీసుకొచ్చి వెళ్ళాలి. మా ఆర్గనైజేషన్ రాయలసీమ జర్నలిస్ట్ ఫోరం నుంచి 5,000 రూపాయలు మా దృష్టికి మీ కమిటీ వాళ్ళు చేస్తే సార్ ఇలా ఉందంటే 5,000 రూపాయలు మీకు సపోర్ట్ నేను చేస్తాను. ఇంకోటి లీగల్ ప్రాబ్లమ్స్ అన్నారు కదా, లీగల్ ప్రాబ్లమ్స్ ఏదైనా మీ పర్సనల్ ఇష్యూస్ కాకుండా అనవసరమైన ఇష్యూస్ ఏదైనా జరిగితే మీ సంఘం ద్వారా మా దృష్టికి జరిగితే మా జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున మేము కూర్చొని ఎస్పీ స్థాయి వరకు కూడా సమస్యలు సాల్వ్ చేస్తామని నేను మాట్లాడుతున్నాను. మీకు ఎవరు రాదు అనే అవసరం లేదు. మీ ఆర్గనైజేషన్కి మా జర్నలిస్ట్ శాఖకి ఎప్పుడు కూడా తోడు ఉండాలి. ఏ సమస్య వచ్చినా కూడా మేము ముందుండి మీకు సహాయ సహకారం అందించడానికి ఈ సందర్భంగా మీకు తెలియపడుతున్నా. ఇంకోటి నెక్స్ట్ ఇయర్ ఇదే మీ ఫోటోగ్రఫర్ జర్నలిస్ట్కి ఉత్తమ జర్నలిస్టుగా అవార్డు ప్రకటించి మా సంఘం మీకు అవార్డ్స్ మేము ఇస్తామని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను. ఈ అవకాశం మిత్రులకి నా ధన్యవాదాలు. అందరి మాటలు విని మంచిగా సంతోషంగా ఉన్నట్టు చాలా మంది డ్యాన్స్ అయితే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు థ్యాంక్స్ మీకు చెప్పబోతున్నారు మన జిల్లాకి సార్. అందరూ ఖచ్చితంగా భోజనం కోరుతున్నాను. దయచేసి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మంచిగా భోజనాలు అరేంజ్మెంట్ చేసి ఉన్నారు. దయచేసి అందరూ భోజనాలు తినాలని మనస్ఫూర్తి సార్ మీకు చెప్తున్నాను. ప్లీజ్ భోజనాలు కోరుకొని వెళ్ళాలని పూర్తిగా చెప్తున్నారు.
కార్డు కాదు ఇక్కడ నార్మల్ మీద చూడండి అర్థం చేసుకోవద్దు అట్లా ఏమైతే